సీఎం రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ మొదలెట్టారా? ఓవైపు మోడీని ప్రశంసిస్తూ రాష్ట్రంలో మాత్రం కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారా? దాంతో రేవంత్ రెడ్డి రాజకీయం అర్థం కాక కాంగ్రెస్ నేతలు కూడా అయోమయానికి గురవుతున్నారా? రేవంత్ మాట తీరులో వచ్చిన ఈ మార్పు వెనుక ఉన్న మతలబేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూట్ మార్చినట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా ఆయన రాజకీయ ప్రసంగం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఓ రేంజ్లో రెచ్చిపోయేవారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కన్నా కేంద్ర నాయకత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం అది కూడా కిషన్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర రాజకీయాల్లో బిజీగా ఉండి తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదు. వీకెండ్లో మాత్రం వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ సర్కార్పై తీవ్రమైన విమర్శలు చేయలేదు. కానీ రేవంత్కు అంతర్గతంగా ఏ సమాచారం తెలిసిందో కానీ ఆయనపై విరుచుకుపడుతున్నారు. తన కాళ్ల మధ్య కట్టెలు పెడుతున్నారని కిషన్ రెడ్డిపై నిప్పులు చెరగడం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. కిషన్ రెడ్డి ఏడున్నాడు? కిషన్ రెడ్డి ఏ ప్రచారాలలో తిరిగిండు? కేసీఆర్ ఎక్కడున్నాడు? నేను నా మంత్రులను అందరినీ, ఒక్క మంత్రిని కాదు, మా ఉప ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, మా ఎక్సైజ్ అందరు మంత్రులను, మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది. నేను యాజ్ ఏ టీమ్ లీడర్ అక్కడి నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా. గతంలో జరిగిన పన్నులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిండ్రా? నన్ను అడుగుతున్నారు కదా ఎన్నికల ప్రచారంలో. హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ ఏడున్నాడు ప్రమాదం జరిగినప్పుడు? హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను. ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ దుబాయ్లో పోయి దావతులు చేసుకున్నాడా లేదా? ఈరోజు ఎయిర్పోర్ట్ల వివరాలు ఉంటాయి. కాదనమను హరీష్ అవన్నీ తీసిన బయట పెడతా. అయితే గతానికి భిన్నంగా రేవంత్ నోటి నుంచి డైలాగులు రావటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిలో అనూహ్యమైన మార్పు రావటం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలను చీల్చడం ద్వారా ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం అందిందట. ఈ ఆపరేషన్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే లీడ్ చేస్తున్నట్లుగా స్పష్టత రావటంతోనే టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఇటీవలే కేంద్ర బీజేపీ పెద్దలు మహారాష్ట్రలో ఉద్ధవ్ సర్కార్ను గద్దె దింపారు. ఆ తర్వాత కర్ణాటకలోనూ చీలికలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు కమలం పార్టీ పెద్దల కన్ను తెలంగాణపై పడిందని చెబుతున్నారు. ఇప్పటికే ఆపరేషన్ తెలంగాణ మొదలైందని రేవంత్ అనుమానిస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు డెడ్ లైన్ విధిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మరో 6 నెలలు మాత్రమే ఉంటుందని ప్రకటనలు చేస్తున్నారు. దీని వెనుక లోతైన రాజకీయం ఉందని రేవంత్ నమ్ముతున్నారట. అయితే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు కూలగొట్టాల్సిన అవసరం లేదని, తాను విధేయంగా ఉంటాననే సంకేతాలను రేవంత్ రెడ్డి మోదీకి పంపుతున్నారని చెబుతున్నారు. ఇటీవల ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారు. పార్టీ హైకమాండ్ ను కలవలేదు. ఆయన వెంట శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మోదీపై చేస్తున్న వ్యాఖ్యలను తగ్గించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఓవైపు తనపై కాంగ్రెస్ హైకమాండ్ అపనమ్మకం పెంచుకుంటే మరో ఆప్షన్ తనకు ఉందన్న సంకేతాలను పంపిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.